రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య అదిరిపోయే బ్యాటిల్ జరిగింది. చిన్నస్వామి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి సిరాజ్ విజయం సాధించాడు. 5వ ఇన్నింగ్స్ ఓవర్ 3వ బంతికి సిరాజ్ వేసిన షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ ఫిల్ సాల్ట్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ ఏకంగా 105 మీటర్లు వెళ్లడం విశేషం. మొత్తానికి ఆ బంతి స్టేడియం బయటకు వెళ్లడంతో తర్వాత బంతిని వేయడానికి సమయం పట్టింది. అయితే సిరాజ్ వేసిన ఆ తర్వాత బంతి ఫిల్ సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 144 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఆ బంతి స్టెంప్ కు తగిలి చాలా దూరంలో పడింది. అంతకు ముందు ఓవర్ లో పడిక్కల్ ను బౌల్డ్ చేసిన సిరాజ్ కు ఈ వికెట్ మరింత కిక్ ఇచ్చింది. ఇక చివర్లో హాఫ్ సెంచరీ చేసి జోరు మీద ఉన్న లివింగ్ స్టోన్ ను 3వ వికెట్ గా పడగొట్టాడు సిరాజ్. ఓవరాల్ గా సిరాజ్ కు తన 4 ఓవర్ల స్పెల్ లో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆర్సీబీ జట్టు 169 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించింది గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు. ఇక మ్యాచ్ తర్వాత తన ప్రదర్శనపై మహమ్మద్ సిరాజ్ స్పందించాడు. గత సీజన్ వరకు ఆర్సీబీలో కొనసాగిన మహమ్మద్ సిరాజ్ ఈ సీజన్ కు ముందు వేలంలో విడిచిపెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ అతన్ని 12,25,00,000కు కొనుగోలు చేసింది. అందుకు ప్రతిఫలంగా ఆ జట్టుకు న్యాయం చేస్తున్నాడు సిరాజ్. ఈ మ్యాచ్ కు ముందు నేను కాస్త భావోద్వేగానికి గురయ్యాను. 7 సంవత్సరాలుగా ఆర్సీబీకి బౌలర్ గా ఉన్నాను. ఏమైందో ఏమో గత సంవత్సరం నన్ను వదిలేశారు. దీంతో జెర్సీ ఎరుపు నుండి నీలింకి మారింది. అందుకే ఈ మైదానంలో అడుగు పెట్టే ముందు భావోద్వేగానికి లోనయ్యాను. కానీ బంతి అందుకున్న తర్వాత నా జట్టును గెలిపేయడమే నా లక్ష్యంగా బౌలింగ్ ను కొనసాగించానని ఆర్సీబీ నా గతం. కానీ ఇప్పుడు గుజరాత్ టైటిల్ గెలవడమే నా లక్ష్యం అంటూ సిరాజ్ పేర్కొన్నాడు. గత ఏడాది టీమిండియాలో చోటు కోల్పోయాక ఆ తప్పుల్ని సర్దిద్దుకొని ఫిట్నెస్ పై దృష్టి పెట్టాను. అందుకే రాణించగలుగుతున్నానని సిరాజ్ అన్నాడు. ఇక ఈ మ్యాచ్ కు ముందు మా హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాబాయ్ తో మాట్లాడాను. నన్ను నీ బౌలింగ్ ను పూర్తిగా ఆస్వాదించమని చెప్పాడు. అందుకే ఈ మ్యాచ్ లో చెలరేగి బౌలింగ్ చేశానని సిరాజ్ చెప్పుకొచ్చాడు.